వరంగల్ జిల్లాలో పురాతన ఆలయం కూల్చివేతపై పొలిటికల్ దుమారం రేగింది. ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలయాన్ని కూల్చిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఆలయం కూల్చిన చోట ధర్మాగ్రహ దీక్ష చేపట్టింది బీజేపీ. మరోవైపు కూల్చేసిన ఆలయాన్ని తిరిగి నిర్మిస్తామంటున్నారు అధికారులు. వరంగల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని అశోక్ నగర్ లో కాకతీయుల కాలనాటి శివాలయాన్ని కూల్చివేయడం వివాదాస్పదమైంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం అధికారుల పర్యవేక్షణలో ఆలయాన్ని కూల్చేశాడు కాంట్రాక్టర్. స్కూల్ నిర్మించేందుకు సరిపడా స్థలం ఉన్నప్పటికీ ఆలయాన్ని ఎందుకు కూల్చారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. వీరికి తోడుగా గుడి కూల్చిన చోట ధర్మాగ్రహ దీక్షకు దిగారు బీజేపీ నేతలు. ప్రాచీన శివాలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దేవుళ్లపై, దేవాలయాలపై ఎందుకింత ద్వేషమని ప్రశ్నించారు. తక్షణమే వరంగల్ ఆలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఒక వర్గం ఓట్ల కోసం సనాతన ధర్మంపై దాడికి పాల్పడితే ఊరుకునేది లేదన్నారు సంజయ్. కుట్రపూరితంగానే ఆలయాన్ని కూల్చేశారన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వంపై అవగాహన లేనివారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్నటిదాకా పేదల ఇళ్లను కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఆలయాలను కూడా కూల్చివేస్తోందని మండిపడ్డారు. చారిత్రక సంపదను ధ్వంసం చేయడం సరికాదన్నారు. విధ్వంసం ఆపి ఆలయాన్ని పునర్నిర్మించాలన్నారు కేటీఆర్. కూల్చేసిన ఆలయాన్ని పరిశీలించారు వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి. స్థానిక ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న ఆలయం కూల్చివేతపై కేసు నమోదు చేశారు పోలీసులు.